గోవా విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా ఎస్సీకోటలో ఉన్నటువంటి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ సృజన 2025 కార్యక్రమం చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో ఒక డిప్లొమా ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ అన్ని కోర్సెస్ గత 26 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 99లో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇది 4th ఓల్డెస్ట్ కాలేజ్ ఉత్తరాంధ్రలో. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది గీతం, మూడోది గాయత్రి, 99 ఎస్టాబ్లిష్. మరి ఇప్పటివరకు ఈ కాలేజీ నుంచి సుమారుగా ఒక 20 బ్యాచెస్ పైగా ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ చదివింది. విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అనకాపల్లి, నర్సీపట్నం, ఎల్లవంచి, చోడవరం, రాయకరపేట చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు గత 25 సంవత్సరాల నుంచి చదువుకుని వాళ్ళ దేశాల్లో మంచి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషం. ముఖ్యంగా మాకు మంచి మిత్రులు, అప్పుడే మంత్రివర్యులు, ఇప్పుడు స్పీకర్గా ఏర్పాటు. మరి ఇక్కడ పెట్టేది కూడా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా అన్ని బ్యాచెస్ కూడా రిజల్ట్ మోర్ దాన్ ఆల్వేస్ 90%. అలాగే ప్లేస్మెంట్స్ కూడా దేశం మంచి ప్లేస్మెంట్స్ విద్యార్థులు దొరకడం చాలా సంతోషం. విద్యార్థులకి చదువుతో పాటు వాళ్ళల్లో క్రియేటివిటీ, మంచి సృజనాత్మకత ఉండాలి అనే విధంగా మరి ఎవ్రీ ఇయర్ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఈ టెక్నికల్ ఫెస్ట్, ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి మా కాలంలో చదివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, హై స్కూల్స్ నుంచి, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి, పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చి వారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. మరి సుమారుగా ఒక 2 మీరు చూశారు, ఈ ఒకరోజే 3-4 వేల మంది వచ్చారు. స్కూల్స్, 5 రకాల స్కూల్స్, 5 రకాల కాలేజీల నుంచి రేపు కూడా వస్తారు. ఇది మన 26 జిల్లాలు పూర్తిగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి. మరి ఎన్నో పరిశ్రమల గతంలో ఉన్నాయి, కొత్తగా కూడా వస్తున్నాయి. మరి ముఖ్యంగా స్థానికులకి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. మన ప్రాంతం నుంచి ఈ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ